అక్రమ వలసదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్ ప్రభుత్వానికి క్లియర్ గా ఒకటైతే చెప్పేశారు. అదేంటంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్, వెతకండి, తొలగించండి, వెనక్కి తిప్పి పంపించండి. ఇది ప్రస్తుతం అక్రమ వలసదారులపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం అనేక వీడియోస్ లో చూసాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అవే వీడియోస్. సరిహద్దుల్లో వాళ్ళు తట్టాబొట్ట సర్దుకొని వెళ్ళిపోతున్నటువంటి రైల్వే స్టేషన్స్ లో ఇట్లా ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళుతున్నారు వాళ్ళు? తెలుగు రాష్ట్రాల్లోకి వస్తారేమో అని కొంతమంది భయపడుతుంటే భారతదేశం అంతా వ్యాపిస్తారని మరి కొంతమంది చెప్పారు. నిజమే అది. ఎందుకంటే వాళ్ళని బంగ్లాదేశ్ రానివ్వట్లేదు, పాకిస్తాన్ రానివ్వట్లేదు. ఎందుకు రానిస్తారు? వాళ్ళు అక్కడ తిండి తిప్పలు లేక, ఉద్యోగోపాధి అవకాశాలు లేక భారత్లోకి చొరబడ్డారు. ఇక్కడ ఉంటున్న వాళ్ళని మనం తిరిగి పంపిస్తున్నాం. ఎందుకంటే డెమోగ్రఫికల్ చేంజెస్ వస్తాయి. వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తే అసలు విడిపోయిన తర్వాత వాళ్ళ దేశంలో వాళ్ళు చావాలి. మన దేశం మీద పడి చావటం ఏంటి? మళ్ళీ మనకు లేనిపోని సాగు కాకపోతే. ఇప్పుడు మాకు ఒక దేశం కావాలని ఫైట్ చేసి మీరు విడిపోయారు. విడిపోయిన తర్వాత మళ్ళీ మా దేశంతో ఏం పని రాబోయ్? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండడం. సరే, వచ్చి ఉన్నారే అనుకో, వీసా, పాస్పోర్ట్ మా భారతదేశంలో ఉన్నటువంటి నియమాలు అనుసరించి ఉన్నారా? లేదు, అక్రమంగా. ఇన్ని సంవత్సరాలు అక్రమంగా ఉన్న మిమ్మల్ని పోషించింది మమతా బెనర్జీ. ఆమె దిగిపోయింది, ఆమెకే లేదు ఇక్కడ. అలాంటప్పుడు మీరు ఎలా ఉంటారు? సో అందుకని డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే ఒక ప్రకటన చేసి వీళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేస్తుంది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే సుమారు 1 కోటి మంది అక్రమ వలసదారులు ఉన్నారట. ఇది వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ లెక్కేస్తారు. సరిహద్దుల్లో కొన్ని చెక్ పోస్టులు పెట్టి వీళ్ళందరినీ చెక్ చేసి అక్రమంగా చొరబడిన వాళ్ళని జైల్లో కూడా వేస్తున్నారు. ఎక్కువ మందిని కాదు, ఎక్కువ మందిని జైల్లో వేస్తే మనకే భారం. అది మనమే వాళ్ళని పోషించాలి, ఫుడ్ పెట్టాలి. బెంగాల్ జనాభాలో 15% అక్రమ వలసదారులు. ఇది అఫీషియల్ గా. మరి అన్అఫీషియల్ గా ఎంతమంది ఉన్నారు అంటే 100కి 15 మంది అక్రమ వలసదారులే ఉంటే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎంతమంది ఉంటే ప్రభుత్వం దృష్టికి రాని వాళ్ళు ఎంతమంది? వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తే బెంగాల్లో జనాభా తగ్గడంతో పాటు దేశంలో జనాభా కూడా తగ్గుతుంది. రేపు జనాభా లెక్కలు వేసే టైంకి అక్రమ వలసదారులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ఎస్ఐఆర్ చేసి అందరినీ పంపించేస్తే మన దేశ జనాభా ఇంకాస్త తగ్గుతుంది. మౌలిక వసతులు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాడుకోగలుగుతారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కొలగొడుతున్నారా? మౌలిక వసతులు వాడుతున్నారా? ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సహాయ సౌకర్యాలు పొందుతా ఉన్నారా? ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని పొందుతా ఉన్నారా? ఫ్రీ బస్సు దగ్గర నుంచి, మహిళలకు ఇచ్చేటువంటి పథకాల నుంచి, రిజర్వేషన్స్ నుంచి, ఉచిత రేషన్ నుంచి, 1 కాదు 2 కాదు, అన్ని సకల సౌకర్యాలు మన దేశంలో ఉన్న ప్రజలు ఎన్నైతే అనుభవిస్తున్నారో అక్రమంగా చొరబడిన వాళ్ళు అనుభవిస్తారు. ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2024 డిసెంబర్ 31 తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోవడమే. అంతకు ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్రభుత్వానికి చూపించారు. వాళ్ళు అర్హులే భారత్ లో ఉండడానికి అనుకుంటే ఉండనిస్తారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ బోర్డర్ లో కంచె వేసేటువంటి స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. గతంలో బోర్డర్ లో కంచె వేయడానికి చాలా మంది అనేది ఏంటంటే బోర్డర్ లో కంచేసేది కేంద్ర ప్రభుత్వం కదా, ఎందుకు వేయలేకపోయింది ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ప్రశ్నిస్తూ, కేంద్ర ప్రభుత్వం బోర్డర్ లో కంచె వేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని సేకరించి ఇవ్వాలి. అప్పుడు బిఎస్ఎఫ్ వాళ్ళ కేంద్రం అప్పచెప్తుంది, వాళ్ళు కంచె వేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా కంచె ఎలా వేస్తారండి? చాలా మంది మేధావులు నన్ను కూడా అడుగుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఓకే, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తేనే కదా చేసేది. కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ఆ స్థలాన్ని సేకరించారు. ఆ బోర్డర్ లో ఫెన్సింగ్ చేసేటువంటి వర్క్ జరుగుతా ఉంది. ఆ వర్క్ జరుగుతుంటే కూడా బంగ్లాదేశీలు అటువైపు నుంచి రాళ్ళు రుగుతా ఉన్నారు. అంటే మన బోర్డర్ లో మనం కూడా ఫెన్సింగ్ వేసుకోకూడదు. అరే బాబు ఎందుకు వేస్తున్నారు ఫెన్సింగ్? మాకు ఫ్రీగా వదిలేండి, మేము ఇష్టం వచ్చినట్టు అత్తారింటికి వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా ఉంటాం, వస్తామండి మేము అని చెప్పి మీరు ఎందుకు కంచేస్తున్నారని మన మీద దాడి చేస్తున్నారు. ఎన్ని గుండెలు ఉంటే అట్లా చేస్తారండి వాళ్ళు? వాళ్ళకి అంత అలుసు ఇచ్చింది ఎవరు? ఎందుకు వాళ్ళని అంత విచ్చలవిడిగా వదిలేశారు? ఇన్ని సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మమతా బెనర్జీని చూసుకుని వాళ్ళు రెచ్చిపోయారు. ఇప్పుడు కొత్తగా ఆంక్షలు పెడుతుంటే వాళ్ళకి నచ్చట్లా. ఏదైనా అంతే కదా, అక్రమంగా వస్తే ఎన్నైనా తింటాం, దర్జాగా తిరుగుతాం. ఒక్కసారి ఏదైనా ఆంక్షలు పెట్టారంటే మనం భరించలేం. మనిషి యొక్క నైజం అది. ఆ దేశ ప్రజలు కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారు. అసలు మొదటి నుంచి మీ దేశానికి మా దేశానికి ఏం సంబంధం రా బాయ్? మీరు ఎందుకు వస్తున్నారు? ఆ బార్డర్ల నుంచి చొరబడని వచ్చినట్టు పెట్టిన కాల్చినట్టు కాల్చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు మమతా బెనర్జీ దిగిపోయిన తర్వాత వాళ్ళు పాపం ఒక రకంగా చెప్పాలంటే అనాథలు అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మన ప్రభుత్వం వెనక్కి తిరిగి పంపించేయడం మంచిదనే చెప్పాలి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ ప్రజలందరినీ బంగ్లాదేశ్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని చెప్పుకోవచ్చు. ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించలేనప్పుడు, ప్రజలకి కనీస నిత్యావసరాలు ఇవ్వలేనప్పుడు ఇంకా ప్రత్యేక దేశం అనే పేరు ఎందుకు? ఆ దేశానికి ప్రధాని ఎందుకు? ఆ దేశానికి రాజ్యాంగం ఎందుకు? మంత్రివర్గం ఎందుకు? అనవసరం కదా. ఏ దేశానికైనా అంతే,
ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అంటే ఓకే, అక్రమంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కల్పిస్తా ఉండేది, ఏమైనా సత్రమా? అందుకని ఇప్పుడు డిలీట్, డిటెక్ట్, డిపోర్ట్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే బెంగాల్లో ఉన్న అక్రమ వలసదారులపైన దృష్టి పెట్టింది. వాళ్ళంతా అక్కడ నుంచి ఎటోళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కాకపోతే జాగ్రత్త పడాల్సిన అంశం ఏంటంటే మన రాష్ట్రాల్లోకి రాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడండి. వాళ్ళకి టికెట్లు ఏం అవసరం లేదు. ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ అడ్డంగా ఎక్కేసి వస్తారు. వచ్చి ఏదో ఒక స్టేషన్ లో దిగిపోయి ఏదో ఒక రాష్ట్రంలో చొరబడిపోతారు. పోలీసులు, డిపార్ట్మెంట్లు, రాజ్యాంగ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు వాళ్ళ మీద దృష్టి పెట్టలేవు కదా. కాస్త ప్రజలే జాగ్రత్తగా వ్యవహరించండి. మీ ప్రాంతంలో ఎవరైనా కొత్త వాళ్ళు సంచరిస్తున్నారా, ఇంటి కోసం తిరుగుతున్నారా, వాడిది ఏ స్టేటు ఏంటి, వాడి వివరాలు అడిగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే మన రాష్ట్రాల్లో కూడా వాళ్ళ తాకిడి ఎక్కువైపోతుంది. తర్వాత మనకే ఉపాధి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. మరి బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆపరేషన్ మీద మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.